దీనికి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయా? ఉంటే ఈ మనీ అంతా కూడా ఒక పద్ధతిలో చెల్లింపులు జరిగినాయా? దాని మీద మంత్రి గారికి ఉన్న ప్రభుత్వానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? తర్వాత డీజిల్ కార్పొరేషన్కి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 120 కోట్లు చెల్లించారు పర్యటన నిమిత్తం. అది ఏ విధంగా చెల్లించారు? ఈ రెండింటి మీద నేను గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, అందులో విజయ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు కమిషనర్గా. ఈ ఆఫీసర్స్ మీద ఇది ఏదైతే నియమ నిబంధనలు అతిక్రమించారో లేదా ఈ అమౌంట్ దుర్వినియోగం అయిందో దీని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా ఎంక్వైరీ చేశారా? లేకపోతే చర్యలు తీసుకున్నట్టయితే ఎంతలోపు చర్యలు తీసుకుంటారు? ఈ దుర్వినియోగమైన అమౌంట్ అంతా కూడా రాబట్టడానికి అవకాశాలు ప్రభుత్వ పరంగా ఎటువంటి అవకాశం ఉందా అనేది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాం. ఓకే, మంత్రి గారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలని, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, వాటికి మంచి ప్రచారం కల్పించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఐఎన్పిఆర్ ద్వారా వివిధ దినపత్రికలకి అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్లు విడుదల చేస్తుంది అధ్యక్ష. దీంట్లో 2 రకాలు ఉంటాయి, క్లాసిఫైడ్, డిస్ప్లే అని చెప్పేసి. అధ్యక్ష, ఈ అడ్వర్టైజ్మెంట్లో విషయ ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ బట్టి కానివ్వండి, అదేవిధంగా పేపర్ యొక్క సర్క్యులేషన్ దృష్టిలో పెట్టుకుని, తర్వాత ప్రాంతం కూడా దృష్టిలో పెట్టుకుని ఐఎన్పిఆర్ డైరెక్టర్ గారికి పూర్తి విచక్షణాధికారాలతో ఈ అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేస్తానికి అధికారం ఉంది అధ్యక్ష. జీవో నెంబర్ 431 డేటెడ్ 23/7/84. సో ఆ జీవోను ఉపయోగించుకుని, ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని ఆనాటి డైరెక్టర్ కొద్ది ఎక్కువగానే చాలా క్లియర్గా కనపడుతుంది అధ్యక్ష. ఆ పత్రికకి మిగతా పత్రికలతో కంపేర్ చేస్తే ఎక్కువగా బాగా ఇచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. పత్రికలు ఇవ్వలేదు కదా, చాలా ఎక్కువగా ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి దీని మీద తప్పకుండా ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నాం. ఏదైనా అధికారులు దుర్వినియోగం చేసినట్లున్నా లేకపోతే రూల్స్ అతిక్రమించినా కూడా వారి మీద చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం వెనకాలని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా సాక్షి పత్రికలో కొంతమంది పనిచేసిన వాళ్ళు డిజిటల్ కార్పొరేషన్ లో కానీ ఐఎన్పిఆర్ లో కానీ పెట్టుకుని చేశారు. చాలా మందిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ కూడా తొలగించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కొంత వాస్తవం ఉంది అధ్యక్ష. వాళ్ళకి కావాల్సిన విధంగా సోషల్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే సాక్షి పత్రికల వల్ల కానీ, సాక్షి పత్రిక నేను చెప్పాను కానీ చాలా మందిని ఈ సోషల్ మీడియా వాళ్ళని ఈ డిపార్ట్మెంట్ ద్వారా చెల్లింపులు జరిగిన మాత్రం వాస్తవం అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గురించి కూడా చెప్పారు అధ్యక్ష. అది కొంత వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే 15,004 ఆ సచివాలయంలో వేస్తే పేపర్, సాక్షి పేపర్ కానీ ఏ పత్రిక వేసినా కూడా దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, సచివాలయ స్టాఫ్ కానివ్వండి, మరి వాలంటీర్లు కూడా ప్రతిరోజు సచివాలయంతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 2 జీవోల ద్వారా వాలంటీర్స్ కి అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి కూడా 200 రూపాయలు ఎలవెన్స్ కింద ఇచ్చింది అధ్యక్ష. దాని ద్వారా 4 లక్షల మంది కంటే 15,004 సచివాలయాల్లో ఒక పత్రిక వేస్తే సరిపోయేది, లేదా 2 పత్రికలు వేస్తే సరిపోయేది అధ్యక్ష, ఒక డిఫరెంట్ పత్రికలు. కానీ 4 లక్షల మందికి 200 రూపాయలు కడిగిచ్చి దాదాపు మొత్తం 5 సంవత్సరాల కాలంలో 144.6 కోట్ల రూపాయల్ని ఈ వాలంటీర్స్ కానీ అదేవిధంగా సచివాలయ స్టాఫ్ కానీ చెల్లించింది అధ్యక్ష. ఉన్న సమాచారం ఏంటంటే ఇదంతా కూడా సాక్షి పత్రికే కొన్నారని చెప్పేసి కూడా ఉన్న సమాచారం అధ్యక్ష.